సమయానికి అందరూ కుమార్స్ అందరూ కూడా వచ్చేసి సహయోగం చేశారు. రవణ్య, రఘునాథ్ భాయ్, నెక్స్ట్ పుజన్య, కైలసన్య, ప్రకాశ్ అందరూ కూడా చాలా చాలా హెల్ప్ చేశారు. వీళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. బాబా తరఫున కూడా ధన్యవాదాలు చెప్తూ చాలా అందరికీ అనుభూతి చేసినందుకు అందరి ఆశీర్వాదం కూడా వాళ్ళపైన కూడా ఉంటుందని నా సంకల్పం. అది బాబా కూడా సంకల్పం, బాబా సంకల్పం కూడా ఆశీర్వాదం కూడా అందరిపైన ఉంటుంది. ఇక అందుకు ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలి అనే ఆలోచనతో ఈ స్టేజ్ తయారు చేయడం జరిగింది. ఏవైనా సర్వీస్ ప్రోగ్రామ్స్ ఏమైనా ప్రోగ్రామ్స్ అని స్టేజ్ తయారు చేయడం ఉంది. ఇది కంటిన్యూగా ప్రోగ్రామ్ నడాలనేసి అందరూ సంకల్పం చేయండి. అందరూ రావాలి, బాబా ఇంటికి జనాలు పెరగాలి, ఇంకా సందేశం తెలుసుకోవాలనే ఆలోచనతో ఈ స్టేజ్ కూడా తయారు చేయడం జరిగింది. అచ్చా, ఎంతమంది ప్రశ్న కావాలి? ఇది కూడా చాలదు అని ప్రకాష్ దాది పద్మ వేయించి ఎప్పుడు ఒక కథ చెప్తూ ఉంటారు. ఒక చేప పిల్లని తీసుకొచ్చి గిన్నెలో వేశారట. చిన్న పిల్లకి గిన్నె చాలలేదు, పెద్దదైపోయిందట మరుసటి రోజుకి. దాన్ని తీసి బిందెలో వేశారట, బిందె చాలలేదట. దాన్ని తీసి టబ్లో వేశారట, టబ్బు చాలలేదట. దాన్ని తీసి చెరువులో వేశారట, నుయ్యి చాలలేదు. చెరువులో వేశారు, చెరువు చాలలేదు. చివరికి ఏం చేశారు? సముద్రంలో వేశారు. అలాగే మౌంట్ ఆబూలో కూడా ఫస్ట్ చోటే హాల్ పెట్టారు, తర్వాత మెడిటేషన్ హాల్ పెట్టారు, దాని తర్వాత ఓం శాంతి భవనం పెట్టారు. ఇప్పుడేమొచ్చేసి డైమండ్ హాల్. చోటే హాల్లోన 200 మంది పడతారు, మెడిటేషన్ హాల్లోన 500 మంది పడతారు, ఓం శాంతి భవనంలో 5000 మంది పడతారు. ఇప్పుడు డైమండ్ హాల్ కట్టారు, 30,000 మంది పడతారు. మధ్యలో ఒక పిల్లర్ లేకుండా ఉందన్నమాట. అది కూడా ఇప్పుడు చాలదు అక్కడికి. అలాగే కాశీబుగ్గలో కూడా ఈ విధంగా ఇప్పుడు దినదిన అభివృద్ధి అవుతూ ఇంకా చక్కగా ఇది కూడా చాలదు అన్నట్లుగా అంతమంది బాబా పిల్లలు తయారయ్యి పరమాత్మ ఆస్తికి అందరూ వారసులు కావాలని, అందరి పట్ల సద్భావన, శుభభావన, మనస్సుతో కూడా అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఇప్పుడు వేదికపైకి లలిత అక్కయ్య వాళ్ళ పరివారం వస్తారని కోరుచున్నాం. శ్రీనన్నయ్య వాళ్ళ సిస్టర్ రండి. చూసారా, ఇక్కడ అలాగవుతుంది. అక్కయ్య వరకే అంటున్నారు, ఇంకా వీలుంటే అది కూడా ఆ ప్రయత్నం మీరే తీస్తారా? వీలుంటే ఇది కూడా ప్రయత్నం సార్. నెక్స్ట్ అలా రోజు రోజు పెరుగుతున్నాయి కదా, అలాగనమాట. అలాగా బాబాది అలా రోడ్డు కనెక్షన్ అయిపోవాలంటున్నారు, హైవేకి అంటున్నారు. ప్లానింగ్ ఉంది. ఇదే ఇది బాబాకే ఇది కదా. అలాగా మరి అతనేం చేస్తాడు. అలాగే ఏదైనా ప్రోగ్రామ్స్ ఇది